శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. బొడ్డులో నూనె వేయడం వల్ల కలిగే లాభాలు. బొడ్డులో నూనె వేయడం ద్వారా పురుషుల శరీరంలో శుక్ర కణాలు పెరుగుదల మరియు రక్షణ ఉంటుంది. ఆవ నూనెను నాభిపై రాస్తే మొటిమలు మచ్చలు నయమవుతాయి. రోజు బొడ్డులో నూనె రాయటం వల్ల పగిలిన పెదవులు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి. దురద పులిబారడం వంటి వాటిని కూడా నయం చేస్తుంది. బొడ్డులో నూనె రాయటం వల్ల శరీరంలోని ఏ భాగంలోనైనా వాపు సమస్య తీరిపోతుంది. నాభిపై పూయటం వల్ల మోకాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆవాల నూనె బొడ్డుపై పూయటం వల్ల మనం ఒక ఛాయ పెరుగుతుంది. కాబట్టి రోజు ఆవ నూనెను నాభిపై రాయాలి. ఆవ నూనెను బొడ్డుపై రాసుకోవటం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా బలపడుతుంది. బాదం నూనెని అప్లై చేయటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. బొడ్డులో నూనె రాసుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది. బొడ్డులోను రాసుకోవటం వల్ల అజీర్ణం, ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, వికారం వంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు మొటిమల సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వేప నూనెను బొడ్డులో రాయాలి. ఇది మొటిమలను తొలగిస్తుంది. మీ ముఖంపై అనేక రకాల మరకల సమస్య ఉంటే వేప నూనెను బొడ్డులో వేయటం వల్ల మరకలు, మచ్చలు, గీతలు తొలగిపోతాయి. నాభి పునరుత్పత్తి వ్యవస్థలో అనుసంధానించబడి ఉంటుంది. కాబట్టి బొడ్డుకు నూనె పోయటం వల్ల సంతాన ఉత్పత్తి అభివృద్ధి చెందుతుంది. కొబ్బరి లేదా ఆలివ్ నూనె బొడ్డులో పూయటం వల్ల స్త్రీల హార్మోన్ల సమస్యలతో తొలగిపోతాయి. ఈ రోజుల్లో ప్రతి స్త్రీ ఋతుక్రమానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. పీరియడ్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే కొద్దిగా బ్రాందీని బొడ్డులో దూదితో రాస్తే ఈ నొప్పి వెంటనే తగ్గిపోతుంది. బొడ్డులో నూనె వేయటం కూడా మనసుకు ప్రశాంతత ఇస్తుందని భావిస్తారు. శరీర చక్రం నాభి నుండి ప్రారంభమవుతుంది. అందుకే దాన్ని సమతుల్యంగా ఉంచడానికి నూనె వేస్తారు.